శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 45వ సర్గము. అదృశ్యుడై ఆకాశమునందుండి యుద్ధము చేయుచున్న ఇంద్రజిత్తు యొక్క ఉనికిని కనుగొనుటకై అంగదాది వానర ప్రముఖులు వెదకుట. ఇంద్రజిత్తు తన బాణ పరంపరను ఉపయోగించి రామలక్ష్మణులను నిశ్చేష్టులను గావించుట, వారి స్థితిని జూచి వానరులు పరితపించుట. దశరథ మహారాజు యొక్క సుతుడు, మిక్కిలి బలపరాక్రమములు గలవాడు అయిన ఆ శ్రీరామచంద్ర ప్రభువు ఆ ఇంద్రజిత్తుని యొక్క ఉనికిని తెలుసుకొనుటకై 10 మంది వానర ప్రముఖులను ఆదేశించి ఉండెను. సుషేణుని కుమారులిద్దరూ, వానరశ్రేష్ఠుడైన నీలుడు, వాలిసుతుడైన అంగదుడు, బలవంతుడైన శరభుడు, వినతుడు, జాంబవంతుడు, సర్వసమర్థుడైన సానుప్రస్థుడు, వృషభుడు, వృషభస్కంధుడు అను 10 మంది వానరోత్తములును శ్రీరాముని ఆదేశమును అందుకొనిన వెంటనే భయంకరములైన వృక్షములను ఆయుధములుగా గొని ఇంద్రజిత్తు యొక్క జాడను తెలుసుకొనుటకై ఆకాశమునకెగిరి అన్ని దిక్కులను గాలింపసాగిరి. మహాస్త్రములను ప్రయోగించుటలో దిట్టయైన ఇంద్రజిత్తు తన ఉనికిని తెలుసుకొనుటకై వేగముగా ప్రయత్నించుచున్న ఆ వానరులను గమనించెను. వెంటనే అతడు వారికంటెనూ వేగముగా సాగిపోవునట్టి గొప్ప గొప్ప అస్త్రములతో వారి ఉద్ధృతిని అరికట్టెను. ఆ రాక్షస వీరుని బాణములకు క్షతగాత్రులైన తీవ్ర వేగము గల ఆ వానరులు మేఘములచే కప్పబడిన సూర్యుని వలె ఆ కటిక చీకటిలో ఇంద్రజిత్తు జాడను పసిగట్టలేకపోయిరి. యుద్ధమున దుర్జయుడైన ఇంద్రజిత్తు ప్రతివీరుల దేహములను బలముగా ఛేదింపగల బాణములను పెక్కింటిని రామలక్ష్మణులపై ప్రయోగించెను. క్రుద్ధుడయ్యున్న ఇంద్రజిత్తు సోదరులైన ఆ రామలక్ష్మణుల దేహములపై పరంపరగా నాగాస్త్రములను ప్రయోగించుచు వారిని తీవ్రముగా కొట్టెను. ఆ ఇరువురి శరీరములపై ఏర్పడిన గాయముల నుండి రక్తము ధారలు గట్టెను. అప్పుడు ఆ ఉభయులును బాగుగా పుష్పించిన మోదుగ వృక్షముల వలె భాసిల్లిరి. క్రుద్ధుడైయుండుట వలన కనుగొనలయందు ఎరుపెక్కియున్నవాడు, దెబ్బతినిన కాటుక కొండవలే ఒప్పుచున్నవాడు, ఎవ్వరికినీ కనబడకుండా ఉన్నవాడు అయిన ఇంద్రజిత్తు ఆ రామలక్ష్మణులతో ఇట్లు పలికెను. వీరులారా, అదృశ్యుడనై యుద్ధము చేయుచున్న నన్ను దేవతలకు ప్రభు అయిన ఆ ఇంద్రుడు సైతము చూడజాలడు సరిగదా, నా సమీపమునకును రాజాలడు. ఇక మీ విషయమున చెప్పవలసినది ఏమున్నది? రాఘవులారా, నేను ప్రయోగించిన శర పరంపరతో మీ దేహములు ఇప్పటికే మిక్కిలి గాయపడియున్నవి. రోషావేశముతో నిండియున్న నేను ఈ బాణముతో ఇప్పుడే మీ ఇద్దరినీ పరలోకమునకు పంపెదను. ధర్మజ్ఞులు సోదరులు అయిన రామలక్ష్మణులతో ఇట్లు పలికిన పిమ్మట ఇంద్రజిత్తు వారిని వాడి అయిన శరములతో కొట్టి సంతోషముతో వికృత ధ్వనులను గావించెను. పిమ్మట దుమ్ము కొట్టుకొనియున్న నల్లని కొండవలే ఉప్పుచూ ఆ ఇంద్రజిత్తు ఆ ఘోర యుద్ధమునందు తన మహాధనస్సును ఎక్కుపెట్టి తీవ్రములైన బాణములను పదే పదే విడిచెను. అనంతరము యుద్ధమున మర్మములను అనగా కిటుకులను బాగుగా ఎరిగిన ఆ రావణి రామలక్ష్మణుల యొక్క ఆయువు పట్టులయందు పదునైన బాణములను వెంట వెంట ప్రయోగించుచు బిగ్గరగా గర్జనలను గావించెను. రామలక్ష్మణులు ఇద్దరును ఆ ఘోర సంగ్రామమున నాగాస్త్రములతో బంధింపబడుట వలన క్షణకాలము పాటు కనులు విప్పి చూడలేకపోయిరి. పదునైన ములుకులు గల బాణములు వచ్చి పడుటచే ఆ ఇరువురి శరీరావయవములు అన్నియును దెబ్బతినెను. అంతట వారు త్రాళ్లబంధములు సడలిన ఇంద్రధ్వజముల వలె కంపించిపోయిరి. వీరులు ధనుర్ధారులు అయిన ఆ రాజకుమారులు ఇద్దరును తమ ఆయువు పట్టులయందు బాణములు గ్రుచ్చుకొనియుండుటచే మిగుల కృశించియున్నందున అట్లు కంపించిపోవుచు నేలమీద పడిరి. వీరశయనమైన ఆ రణభూమియందు పడియున్న ఆ ఇరువురి శరీరములు రక్తసిక్తములై ఉండెను. వారి సర్వావయవములను బాణరూపములనున్న సర్పములు చుట్టుకొని ఉండెను. వారు శారీరకముగా మానసికముగా వ్యధ చెందియుండిరి. వారి శరీరములపై అంగుళము మాత్రము కూడా దెబ్బతినని చోటే లేదు. వారి తనువులపై గల ప్రతి భాగము నాగాస్త్రముల తాకిడికి గురియైయుండెను. అట్లే ప్రతి అవయవము చెలించుచుండెను. కామరూపుడైన ఆ క్రూర రాక్షసుని దెబ్బలకు గురి అయిన వారి శరీరముల నుండి
సెలయేళ్ల నుండి జలముల వలె రక్తములు ప్రవహింపసాగెను. పూర్వకాలమున దేవేంద్రుని జయించిన మేఘనాథుడు అనగా ఇంద్రజిత్తు క్రోధావిష్టుడై ప్రయోగించిన బాణములకు ఆయువు పట్టులన్నీయును దెబ్బతెనగా రాముడు మొట్టమొదట పడిపోయెను. బంగారు రెక్కలు గలవి, స్వచ్ఛముగా మరయుచున్న అగ్రభాగములు గలవి, అంతరిక్షము నుండి ప్రయోగింపబడుటచే భూమివైపుగా వేగముగా సాగిపోవుచున్నట్టివి అయిన శరములను ఇంద్రజిత్తు శ్రీరామునిపై ప్రయోగించెను. ఇంకనూ అతడు నారాచములు, అర్ధనారాచములు, భల్లములు, అంజలికములు, వత్సదంతములు, సింహదంష్ట్రములు, క్షురములు అను వివిధములగు బాణములచే ఆ లక్ష్మణాగ్రజుని గాయపరచెను. ధనస్సును చేతబట్టియున్న శ్రీరాముడు రణరంగమున మూర్ఛిల్లపడి ఉన్నప్పుడు అతని పిడికిలి సడలియుండెను. రత్నములచే అలంకృతమైన ఆ కార్ముకము 3 చోట్ల వంగియుండెను. అల్లెత్రాడు ఎక్కుపెట్టబడి ఉండలేదు. పురుషోత్తముడైన శ్రీరాముడు ఇంద్రజిత్తు బాణముల ధాటికి సమరభూమి యందు పడియుండగా ఆ స్థితిలోనున్న తన అన్నను జూచి సౌమిత్రి జీవితముపై నిరాశకు లోనయ్యెను. కమలపత్రాక్షుడైన తన అన్నయగు శ్రీరాముడు శర పరంపరకు మిగుల గాయపడి కథనరంగమున మూర్ఛిల్లియుండగా జూచి లక్ష్మణుడు ఎంతయో కుమిలిపోయెను. ఆ స్థితిలోనున్న తమ ప్రభువును జూచి వానరులు పొందిన పరితాపమునకు అంతే లేకుండెను. హనుమంతుడు మొదలగు వానర ప్రముఖులు అందరునూ రణరంగమున రఘువీరులు నాగాస్త్రములచే బంధింపబడి ఉండగా చూచి వారి సమీపమున చుట్టూనూ చేరి ఆర్తులై తీరని దుఃఖమున మునిగిపోయిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 45వ సర్గము.